సీఎం రేవంత్ రెడ్డి నాపల్లి ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ఉల్లంఘన కేసులో కోర్టుకు హాజరయ్యారు రేవంత్. రేవంత్ రెడ్డి పైన నల్గొండ, బేగం బజార్, మెదక్ జిల్లాల్లో 3 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగానే రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి పైన ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నమోదు చేసిందని అన్నారు న్యాయవాది. టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ. తదుపరి విచారణను నాంపల్లి కోర్టు మార్చి 23కు కోర్టు వాయిదా వేసింది. సీఎం రేవంత్ నాంపల్లి కోర్టుకైతే హాజరవ్వడంతో కోర్టు పరిధిలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ మమత. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా హోదాలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరసనగా దాన్ని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ కు సంబంధించిన శ్రేణులు గతంలో కోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో భాగంగా నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఆయన పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లతో హాజరైతే పరిస్థితి చూసినాం. ఎందుకంటే ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డిపై నల్గొండ, టూ టౌన్, అదేవిధంగా పోలీస్ స్టేషన్, బేగం బజార్ పిఎస్, అదేవిధంగా మెదక్ జిల్లా కౌడిపల్లి పిఎస్ పరిధిలో మొత్తం ఏదైతే 3 కేసులు నమోదయ్యాయి. ఈ 3 కేసుల్లో దాంట్లో భాగంగానే ఈ రోజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంట్లో భాగంగా ఈ కేసులకు సంబంధించిన నిమిత్తం కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో, కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున అక్కడ భద్రత ఏర్పాటు సైతం చేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో ఉద్దేశపూర్వకంగా ఏదైతే మా ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాన్ని నిరసిస్తూ వారు గతంలో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ వేసిన ఆధారంగా ఆయా 3 పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసు వివరాలను క్రోడీకరించి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఈరోజు ఇక్కడ మన వాదనలు సైతం వినిపించారు. దీంట్లో భాగంగా ఏదైతే టీపీసీసీ లీగల్ సెల్ కు సంబంధించిన వైస్ చైర్మన్ తిరుపతి వర్మ తెలిపారు. ఎందుకంటే తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసినట్టు కోర్టు తెలిపింది. సో ఈ రకంగా చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరవడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజు వస్తున్న నేపథ్యంలో అసలు వాస్తవ పరిస్థితులు ఏంటనే దానిపై తెలుసుకోవడానికి ఈ రోజు వచ్చామని చెప్పారు. ఎందుకంటే కోర్టు ఎవరికి చుట్టం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమానత్వమే ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మర్యాద పూర్వకంగా కోర్టుకు వచ్చారని చెప్పేసి అక్కడ లీగల్ సంబంధించిన వైస్ చైర్మన్ తిరుపతి సైతం చెప్పారు. ఎందుకంటే ప్రస్తుతం ఈ 3 కేసులకు సంబంధించిన విచారణను ఈ నెల 23కు వాయిదా వేసినట్టు నాంపల్లి కోర్టు తెలిపింది మమత. రైట్. థ్యాంక్ యూ ధనంజయ్.